నేను వంట చేసినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ తృప్తిగా తినాలన్న కోరికతోటి చేస్తాను. అలా తృప్తిగా తిన్నప్పుడు చేసిన వంటంతా నేనే ఒక్కదాన్నే తిన్నంత ఫీల్ అయిపోతాను. నేనే కాదు, ప్రతి కుటుంబంలో వంట చేసే అమ్మలు కానీ భార్యలు కానీ ఇలాగే ఆలోచించి మరీ వంటలు చేస్తారు. కానీ ఈ కాలంలో ఈ పిల్లలకి పిజ్జాలు, బర్గర్లు, హోటల్ సైడ్ ఫుడ్లు, బిర్యానీలు అలవాటైపోయి ఇంట్లో చేసే వంటలు ఎక్కువ. అట్లాంటప్పుడు రోజు కాకపోయినా అవకాశం ఉన్నవాళ్ళు ఒక అకేషనల్గా ఒక పండగ వాతావరణాన్ని సృష్టించుకొని కుటుంబం మొత్తాన్ని ఇన్వాల్వ్ చేసి వంట చేసుకొని తినడం వలన కార్తీక వనభోజనాలు అంత కాకపోయినా మన ఇంట్లోనే ఒక వనభోజనాన్ని మనం చేసినంత హ్యాపీగా ఫీల్ అవుతాము. కడుపు నిండా తినటం కోసం మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ చాలా ఉంటుంది ఇలా చేసుకున్నప్పుడు. అందుకే నేను ఒంగోలు వెళ్ళిన ప్రతిసారి ఇలాంటి వాతావరణాన్ని అయితే సృష్టించేస్తాను. నేను కుటుంబాన్ని మొత్తం ఇన్వాల్వ్ చేస్తాను. పిల్లల చేత ఉప్పులు పప్పులు అన్నీ పైకి పంపించేసి వంట పైన చేస్తాను. నేను ఈ వంట కార్యక్రమంలో ఉన్నాను, వీడియో తీయమ్మా అని మా బుడ్డదానికి కెమెరా ఇస్తే ఆ కెమెరా చేత కథకళి, భరతనాట్యం అన్నీ వేయించేసి అప్పుడప్పుడు వీడియో తీసి మిగతా టైంలో అంతా స్నాప్చాట్లో ఫిల్టర్లు పెట్టుకొని ఆడుతూ ఉంది అది. అందుకే వీడియో సరిగ్గా అయితే రాలేదు, సారీ. ఈసారి ఫుల్ ప్లెడ్జ్డ్గా తీస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.